సో, ఇప్పటి వరకు నేను ప్రాక్టీస్ చేసిన కొన్ని స్ట్రాటజీస్‌తో నేను ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేశా విత్ 70,000. సో, జూలై మంత్‌లో యాడ్ చేశా. అది ఎండ్ ఆఫ్ ది జూలైకి ₹72,279 ఉంది. అంటే సో, 3% అరౌండ్ అది నా క్యాపిటల్‌లో. సో, నేను నా మంత్లీ ట్రేడింగ్స్ చూపిస్తా. సో, జూన్‌ని, మేని కన్సిడర్ చేయకండి. ఎందుకంటే నేను జూలై నుంచే విత్ సర్టెన్ క్యాపిటల్‌తో అయితే స్టార్ట్ చేశా. సో, ఈ రెడ్ కలర్ ఉన్నవన్నీ లాసెస్, గ్రీన్ కలర్‌లో కనిపించేవన్నీ మనకి ప్రాఫిట్స్. సో, ఈ ఆగస్ట్ మంత్‌లో సో, ఎంత క్యాపిటల్ యాడ్ చేశాను, ఎన్ని ట్రేడ్ చేసాం, ఎన్ని గ్రీన్, ఎన్ని రెడ్ అనేది ఆగస్ట్ మంత్ ఎండింగ్‌లో చెప్తా. సో, ప్రెజెంట్ అయితే జూలై మంత్ వరకునే చూడండి. సో, ఇది ఈక్విటీ కింద కనిపిస్తుంది కదా, ఈక్విటీ, ఎఫ్&ఓ అండ్ కమోడిటీ అని సో ఉంటాయి. ఈక్విటీ అంటే స్టాక్స్ అండ్ ఎఫ్&ఓ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కమోడిటీ అంటే సిల్వరు, గోల్డ్, క్రూడ్ ఆయిల్. సో ఇవన్నమాట. సో మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీగా మనం చేసిన తప్పుల నుంచి, అలాగే వేరే వాళ్ళు చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటూ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం.